నమస్కారం ఎన్సర్ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు. ఆర్మూర్ పట్టణంలో ఇస్కాన్ కేంద్రాన్ని సందర్శించిన నరసింహ మహారాజ్ ప్రభుజీ. సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేసే హమాలీల సమ్మె 2వ రోజుకు చేరిక. జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులను సన్మానించి శుభాకాంక్షలు చెప్పిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. రైతు భరోసా పథకానికి షరతులు నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకం అమలుకు నిబంధనలు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రైతు భరోసా పథకానికి కూడా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని అన్నారు. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత ఇంకెన్ని దరఖాస్తులు తీసుకుంటారని ప్రశ్నించారు. రైతులను వ్యవసాయం చేసుకొని ఇస్తారా లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ తిప్పలు పెడతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారని, కానీ కాంగ్రెస్ నాయకులు రైతాంగాన్ని కుదేలు చేస్తున్నారన్నారు. రైతు భరోసాకు షరతులు నిబంధనలు పెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని ఎండగట్టారు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలి కొదిలేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని తెలిపారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని, దాంతో ప్రజలు ఆ పార్టీ నాయకులపై గుర్రుగా ఉన్నారని తెలిపారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు భరోసాకు షరతులు విధించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. హామీల అమలుపై ప్రతి ఒక్కరూ గళమెత్తాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఇస్కాన్ కేంద్రాన్ని పరమ పూజ భక్తి విఘ్న వినాశ నరసింహ మహారాజ్ ప్రభుజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ సభ్యులు ప్రభుజీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇస్కాన్ కేంద్రంలో ప్రత్యేక హారతి, భజన కార్యక్రమాలు, ప్రవచనాలు చేపట్టారు. ఈ సందర్భంగా నరసింహ మహారాజ్ ప్రభుజీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇస్కాన్ కేంద్రాలలో హరినామ సంకీర్తనలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ఇస్కాన్ అధ్యక్షులు రామానంద రాయ ప్రభుజీ మాట్లాడుతూ నరసింహ మహారాజ్ ప్రభుజీ క్రిస్టియన్ మతంలో పుట్టినప్పటికీ భారతదేశ సనాతన ధర్మంపై ఆసక్తితో 45 సంవత్సరాలుగా భారతదేశంలో జీవితాన్ని కొనసాగిస్తూ హరినామ సంకీర్తనలతో యావత్ దేశ ప్రజలకు ప్రవచనాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రభుజీలు, భక్తులు తదితరులున్నారు. ఈరోజు చాలా గొప్ప మహావైష్ణవ భక్తులు వచ్చారు. కృష్ణ భగవాన్ భక్తుడు మహారాజు యాక్చువల్లీ అమెరికాలో పుట్టాడు. 1971లో దీక్ష తీసుకొని చాలా తక్కువ వయసులోనే 54 సంవత్సరాల నుంచి మన ప్రపంచమంతటా మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. మహారాజు యాక్చువల్లీ క్రిస్టియన్ ఫ్యామిలీ పుట్టినప్పటికీ కూడా అమెరికాలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఆస్వాదిస్తూ ఎందరికో మన భగవద్గీత, శ్రీమద్ భాగవత బోధన చేస్తూ ఎందరికో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మన అదృష్టము ఈరోజు స్వామివారు ఇక్కడికి రావడం చాలా ఆర్మూర్ పట్ల వాసులందరికీ చాలా లాభదాయకమే. సో వాళ్ళందరి గురించి మహారాజు ప్రార్థించారు. అందరికీ ఆరోగ్యం బాగుండి ఇంకా మంచి ఉన్నత స్థితికి ఎదగాలి, కృష్ణభక్తి ప్రాప్తి కావాలని చెప్పి. సో ప్లీజ్ ఇక్కడ ప్రతి ఆదివారం మన ఆర్మూర్ పట్టణంలో ఇస్కాన్ ప్రచార కేంద్రం ఉంది. HDFC బ్యాంక్ ఫస్ట్ ఫ్లోర్లో ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు మంగళారతి జరుగుతుంది. దర్శనం జగన్నాథ్ చాలా సుందరమైన విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ దర్శనం చేసుకోండి, జీవితం జన్మ సాధకరం చేసుకోండి.
ఈ నెల 6న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు అనుమతులు ఇవ్వాలని సినీ నిర్మాత దిల్రాజ్ తరపున కాంగ్రెస్ నాయకులు డీఎస్పీ బస్వారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ బస్వారెడ్డిని కాంగ్రెస్ నాయకులు ప్రముఖ సినీ నిర్మాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజ్ ఆధ్వర్యంలో జరిగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పర్మిషన్ ఇవ్వాలని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 6న జరిగే ఈ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు ప్రముఖ సినీ నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు హాజరవుతారని, ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ పహారా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శేఖర్ రెడ్డి, వెల్మల్ గోపి, రవీందర్ రెడ్డి, వినోద్, భూపేందర్ తదితరులున్నారు. జాతీయ భారత సేవారత్న అవార్డు అందుకున్న ఆర్మూర్ పట్టణానికి చెందిన తులసి కుమార్ పట్వారిని ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ తులసి పట్వారి సామాజిక సేవా కార్యక్రమాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, సేవా కార్యక్రమాలకు జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా జాతీయ భారత సేవారత్న అవార్డును అందుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. తులసి కుమార్ మున్ముందు తన సేవలు ఇలానే కొనసాగిస్తూ ఉండాలని, తమ వంతు సహాయ సహకారాలు సైతం సామాజిక సేవా కార్యక్రమాలకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణామూర్తి తదితరులున్నారు. వివిధ ప్రముఖుల చేత ఉత్తమ జాతీయ సేవా రంగం చేత భారత్ సేవారత్న పురస్కారం దక్కడం జరిగింది. మన నిజామాబాద్ జిల్లా నుంచి ఆర్మూర్ ప్రాంతం నుంచి నేను సెలెక్ట్ కావడం అనేది చాలా గర్వకారణం. అదేవిధంగా మన తెలంగాణ నుంచి 30 మంది, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి 30 మంది అక్కడ సన్మానించడం జరిగింది. సేవా రంగంలో నేను నిజామాబాద్ జిల్లా నుంచి సెలెక్ట్ కావడం చాలా సంతోషం. జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు అందుకోవడం. గత 15 సంవత్సరాల నుంచి ఆర్మూర్లో వ్యక్తిగత ఖర్చుతో మరియు కరోనా సమయంలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తుంటారు కాబట్టి ఈ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉంది. పుడంబి సాహితీ వేదిక అనేటువంటి సంస్థ వాళ్ళ యొక్క 6వ వార్షికోత్సవ సందర్భంగా పుడమి రత్న జాతీయ విశిష్ట సేవా పురస్కారం ఇచ్చి మరి వారిని గౌరవించి అవార్డు ఇచ్చిండ్రు. నేను ఈరోజు మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం తరఫున ఆయనను పిలిచి మా కార్యాలయానికి మరి నేను సత్కరించడం జరిగింది, సన్మానించడం జరిగింది. కాబట్టి ఈయన యువకులకు ఆదర్శంగా ముందు ముందు కూడా మరింత సేవ చేసి మరి ఇంకా గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లై హమాలీ కార్మికులు చేపట్టిన సమ్మె 2వ రోజుకు చేరింది. హమాలీ కార్మికుల సమ్మెకు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ నాయకులు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సివిల్ సప్లై హమాలీ కార్మికులకు పెంచిన హమాలీ రేట్లు చెల్లించాలని అన్నారు. హమాలీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించేది లేదని, హమాలీ కార్మికుల సమ్మెకు టీహెచ్పీఎస్, ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పీఎస్ నాయకులు నరేష్, రాజేందర్, రవి, శ్రీను, ఏఐటీయూసీ నాయకులు, హమాలీ కార్మికులు తదితరులున్నారు. ఇలా వాళ్ళు రికార్డ్ దగ్గర డొక్కాడినటువంటి హమాలీ సివిల్ సప్లై కార్మికులు చిన్నవాళ్ళు కాబట్టి ప్రభుత్వము తక్షణమే వాళ్ళ జీవోని అమలు చేసి సమ్మె విరమింపజేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే వీళ్ళ నిత్యావసర సరుకులు అనేక రకాల గతంలో ఇచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రము కేవలం ఒక బియ్యానికే సరిపెడతా ఉన్నారు. కాబట్టి మున్ముందు పప్పులు, అలాగే ఆయిల్ ప్యాకెట్లు కూడా నిత్యావసర సరుకులు చిన్న వాళ్లకు, పేదవాళ్ళకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పనేసి మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికే కంట్రోల్ షాపులకు సరఫరా అయ్యాల్సినటువంటి సరఫరా బియ్యము ఆగిపోయినాయి. ఇలా పేదకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించి ఆ పెంచిన రేట్ల జీవోను అమలు చేయాలని చెప్పనేసి మేము ఈరోజు కోరుతా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ హైస్కూల్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ చర్యపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, పాటించవలసిన జాగ్రత్తలను విద్యార్థులకు ప్రదర్శనతో వివరించారు. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇలా పట్టుకుని దీన్ని ప్రెస్ చేస్తే, ఖాళీ ప్రెస్ చేస్తే ఇందులో నుంచి పౌడర్ అనేది బయటకు వస్తుంది. పౌడర్ కేవలం ప్రెస్ చేయడం వల్ల పౌడర్ బయటకు వస్తుంది. పౌడర్ బయటకు వస్తే ఒక ఏరియా ఏదైనా కాలుతున్నప్పుడు ఒక ఏరియాను ఇది ఒకటి కవర్ చేస్తుంది. వాటర్ అవసరం లేదు, మనకి ఏరియా అవసరం లేదు. ఈజీగా నిమిషంలో మంటలు ఆరిపోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రాథమిక దశలు ఉన్నప్పుడే ఇవి పనిచేస్తాయి. ఫస్ట్ ఎయిడ్ వేస్తాను, ఇది ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ కూడా. ఇది లాక్, ప్రతి దానికి లాక్ ఉంటుంది, దానికి కూడా లాక్ ఉంటుంది. మనం వాటర్ వేస్తామంటే కంప్యూటర్ కాలుతుంది అనుకోండి, వాటర్ వేస్తామంటే కాలేదానికన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇది యూజ్ చేస్తే అలా పౌడర్ కానీ ఏది బయట ఏమైనా వచ్చిందా బయట ఏం పడలేదు, ఏం పడలేదు, దాంతో మంటలు ఈజీగా అనుకోవచ్చు, నష్టం తక్కువ జరుగుతుంది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, అలాగే జనవరి 8న ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీ విద్యార్థుల ప్రజా సంకల్పం విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి త్యాగశేఖర్ పిలుపునిచ్చారు. భీమ్గల్ పట్టణంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జనవరి 8న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే సభా కరప్రతులను జిల్లా జనరల్ సెక్రటరీ శేఖర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్లో 10 ఎకరాల స్థలంలో పూలే నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే 4,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీ విద్యార్థుల సమర శంఖారావానికి ప్రతి విద్యార్థి హాజరై విజయవంతం చేయాలని, విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి చేరేంత వరకు ఆందోళనలు జరుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు మనోహర్, మహేష్, రుచి, కార్తీక్, భార్గవ్, రిషిత, వరుణ్ తదితరులు ఉన్నారు. ఫెసిలిటీ లేవు. ప్రభుత్వం వెంటనే బీసీ భవనాలు కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, బీసీ హాస్టల్స్ కానీ సొంత భవనాలు నిర్మించి వాటిలో బీసీ హాస్టల్స్ని కొత్త నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీ విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ర్యాంకుతో సంబంధం లేకుండా అయితే ఎలా ఉందో బీసీ విద్యార్థులకు కూడా ర్యాంక్తో సంబంధం లేకుండా స్కాలర్షిప్ విడుదల చేయాలి. మరియు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి బీసీ విద్యార్థుల పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ని అది ఎక్కువ సంఖ్యలో పెంచాలి, అంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంజూరు చేయాలని చెప్పేసి మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో చోటు చేసుకుంది. ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ వివరాల ప్రకారం దేగం గ్రామానికి చెందిన కేశవ గంగాధర్ బోస్లే గ్రామ శివారులో గల నీటి కాలువలో చేపలు పట్టడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడని, ఈత రాకపోవడం వల్ల మృతి చెందాడని అన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఐకేపీ మండల సమాఖ్య కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన టీఎన్జీఓ భీమ్గల్ యూనిట్ అసోసియేషన్ అధ్యక్షులు కుంట శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పురస్తు నరేష్లను ఘనంగా సన్మానించారు. భీమ్గల్ ఐకేపీ ఉద్యోగులు, మండల సమాఖ్య, గ్రామ సమాఖ్య, వివోఏలందరూ కలిసి నిజామాబాద్ జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో టీఎన్జీఓ నిజామాబాద్ ఆఫీస్లో టీఎన్జీఓ భీమ్గల్ యూనిట్ అన్ని శాఖల ఉద్యోగుల సమక్షంలో భీమ్గల్ యూనిట్ 9 మండలాలకు టీఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ను, ఉపాధ్యక్షుడు నరేష్లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఐకేపీ ఉద్యోగులు, మండల సమాఖ్య, ఐకేపీ, వివోఏలు వారిని సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మరియు ఉపాధ్యక్షులు నరేష్లు మాట్లాడుతూ పదవులు వచ్చినందుకు మొదటగా నిజామాబాద్ జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు సుమన్కి ధన్యవాదాలు తెలిపారు. సన్మానం చేసినందుకు భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్కి, ఐకేపీ ఏపీఎం రవీందర్కి, సిబ్బందికి, మండల సమాఖ్య, వివోఏలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్, సిసిలు గంగసాయిలు, రఘుపతి, భాస్కర్, గంగాధర్, సుమలత, లలిత, గణేష్, ముత్యం, మండల సమాఖ్య అధ్యక్షులు కావ్య, లక్ష్మి, 37 గ్రామ సమాఖ్య వివోఏలు తదితరులు పాల్గొన్నారు. భూతకాలాన్ని వర్తమాన కాలంతో సరిచూసుకొని భవిష్యత్ కాలంతో కలిసి నడవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి సురేష్ దోన్పాల్, కోశాధికారి దీపక్లు నూతన సంవత్సరం శుభవేళ పూలమాలలు, మిఠాయిలు తనకు అందజేసిన సందర్భంలో 3 ఏళ్ల పదవీ కాలంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యుల సహాయ సహకారాలు మరువలేనివని తెలిపారు.
బార్ అండ్ బెంచ్ మధ్య నెలకొన్న తీపి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ నూతన సంవత్సరాదితో పయనిద్దామని ఆమె అన్నారు. బార్ అండ్ బెంచ్ నెలకొల్పిన సాంప్రదాయాలను కొనసాగిస్తామని బార్ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్య వైద్య సంస్థల దోపిడీని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బహుజన లెఫ్ట్ పార్టీ BLP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమది ప్రజాప్రభుత్వం అని చెబుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ కార్పొరేట్ విద్య వైద్య దోపిడీని అరికట్టడానికి ఒక ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ విద్య వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తేవాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్య వైద్య సంస్థలు ప్రజల రక్త మాంసాలతో వేలాది కోట్ల రూపాయల లాభాలను పొందుతూ రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. చేస్తామన్నటువంటి ఇలా ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాటి బ్రాంచీలు మరి విస్తరించాయి. ఇవాళ వాటి యొక్క దుర్మార్గమైనటువంటి దాడిని తట్టుకోలేక స్థానికంగా ఉండేటువంటి విద్యా సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. కాబట్టి ఇవాళ ఒక 10 సంస్థలు మాత్రమే తెలంగాణలో విద్యని ఆక్రమిస్తే మరి వైద్యాన్ని ఆక్రమిస్తే ప్రజలు ఇలా విలవిల్లాడుతూ ఉన్నారు. అందుకే ఇలా ప్రభుత్వ హాస్పిటల్స్ని PHC సెంటర్ నుంచి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వరకు ఆధునీకరించాలా, అన్ని రకాల టెస్టులు ఏర్పాటు చేయాలా, రెండోది డాక్టర్లని సిబ్బందిని నియమించాలా, ప్రజలకి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న హమాలీలు స్వీపర్ల సమ్మె 2వ రోజులో భాగంగా నిజామాబాద్ మండల పాయింట్ ముందు మోకాళ్లపై కూర్చొని కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా AITC జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా నిత్యం రాష్ట్ర ప్రజలకు విద్యార్థులకు బియ్యం పంపిణీ చేస్తూ ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి పనిచేస్తున్న హమాలీలు స్వీపర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. రేట్లు పెరగడానికి 13 నెలల కాల పరిమితి అవుతున్నా యూనియన్ ద్వారా పోరాడి రేట్లు పెంచుకున్నా జీవో ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమన్నారు. ఈ రోజుకైనా ప్రభుత్వం గత అక్టోబర్ నెలలో యూనియన్ నాయకత్వం మరియు కమిషన్ సమక్షంలో జరిగిన ఒప్పందానికి సంబంధించిన జీవోను విడుదల చేసి కార్మికులకు రావాల్సిన బకాయి వేతనాలను జనవరి 24 నుండి అమలు చేయాలని 10 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సివిల్ సప్లై హమాలీలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఒప్పుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారం వెంటనే జీవోను రిలీజ్ చేసి వీళ్లకు రావాల్సినటువంటి బిల్లులు రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బకాయిలతో సహా చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వీళ్లకు 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవో వచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుంది. ఇవాళ ప్రజలకు విద్యార్థులకు జరిగేటటువంటి అసౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రాష్ట్ర అధికార యంత్రాంగం బాధ్యత వహించాల్సిందిగా AITCగా మేము కోరుతా ఉన్నాం. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి బీసీ మహిళలు రాజకీయంగా తన చరిత్రను తిరగరాయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యామ్ ప్రసాద్ సూచించారు. థర్పల్లి మండల కేంద్రంలో బీసీ జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు వంగ చంద్రకళ అధ్యక్షతన జరిగిన బీసీ మహిళా చైతన్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలను తమ అవసరాలకు వాడుకుని బీసీల సమస్యలను పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేసే ఏ ఒక్క పార్టీనైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీసీలు ఉపకులాలుగా ఒంటరి పోరాటం చేస్తే ఏనాడు తమ సమస్యలను సాధించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. బీసీ మహిళా శక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని, బీసీ మహిళలకు ఉపాధిని కల్పించి బీసీ మహిళా శక్తిని వెలుగులోకి తీసుకురావాలని కోరారు. బీసీ మహిళ ఆర్థిక స్వావలంబన సాధించిన నాడే ఆమె కుటుంబం దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా నిలుస్తారని ఆయన వివరించారు. బీసీ మహిళా సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు వీణాగౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను చైతన్యం చేసేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో బీసీ మహిళా చైతన్య సమావేశం నిర్వహించామని ఆమె వివరించారు. భీమగల్ మండలంలోని రహత్ నగర్ మహిళలు సంఘటితమై కమిటీని ఏర్పాటు చేసుకున్నారని, ప్రభుత్వాలు ముందుకు వచ్చి వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గాన్ని చూపించాలని ఆమె కోరారు.
మహిళా అభివృద్ధికై సరైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని, తద్వారానే ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆమె అన్నారు. బీసీలను ఆదరించే వారిని అక్కున చేర్చుకుందామని, బీసీలను విస్మరించే వారిని పాతాళంలోకి తొక్కుతామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో మనం సమావేశమయ్యాం. మహిళల యొక్క దాగున్నటువంటి శక్తిని వెలికితీసి ఆర్థికంగా, రాజకీయంగా వారికి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ పాటికే మెండోరా, ఆర్మూర్ మండల్, బాల్కొండ మండలం, భీమ్గల్ మండలం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండలాలలో రాహత్ నగర్, మిర్దాపల్లి, మెండోరా, బాల్కొండ మండల కేంద్రాలలో చాలా పర్ఫెక్ట్గా బీసీ ఉద్యమం నడుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు దర్పల్లి సోదరిమణులందరినీ చైతన్యవంతులుగా తీసుకురావాలని, రాజకీయంగా, ఆర్థికంగా ముందు వరుసలో నిలపాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా మహిళ అంటే ఇంటికి పరిమితం కావడం జరుగుతుంది. సిరికొండ గ్రామ శివార్లో ట్రాక్టర్ అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. దర్పల్లికి చెందిన ఓ ట్రాక్టర్ యజమాని కొండూరు నుండి సిరికొండ వస్తుండగా పల్లె ప్రకృతి వనం దాటిన తర్వాత రోడ్డు పక్కన కరెంటు స్తంభానికి ఢీకొట్టడంతో కరెంటు స్తంభం పూర్తిగా విరిగిపోయి కరెంటు తీగలు వేలాడాయి. కరెంటు తీగలు ట్రాక్టర్పై పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి ఏఈ చంద్రశేఖర్, పోలీసులు, ఏఎస్ఐ రవీందర్ సిబ్బంది చేరుకుని జరిగిన ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా కరెంటు సిబ్బంది తాత్కాలిక మరమ్మతులను చేసి కరెంటు సరఫరా అందజేశారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు. ఆర్మూర్ పట్టణంలో ఇస్కాన్ కేంద్రాన్ని సందర్శించిన నరసింహ మహారాజ్ ప్రభుజీ. సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేసే హమాలీల సమ్మె 2వ రోజుకు చేరిక. జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులను సన్మానించి శుభాకాంక్షలు చెప్పిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.